హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో లెంట్ ప్రేయర్ అయిందండి 24th రోజున. పాస్టర్ వాళ్ళు, మా చర్చ్ మెంబర్స్ అందరు వచ్చారండి. ఒక్కసారి దాన్ని చూడండి. నాకు అందులో ఏంటంటే బైబుల్ రీడింగ్ ఇచ్చారండి. ఆ బైబుల్ రీడింగ్ నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అప్పగించుకున్నటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని మనము నియమింపబడేది. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షం అందును. దేవుడు వాక్యం. ప్రేమ విషయంలో మీకు వాక్యాన్ని పంచుకుంటున్నాగా సహాయం. ఇన్ని రోజులు మేము వీడియోలు ఎందుకు పెట్టలేదంటే మా పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అందుకే వీడియోలు పెట్టలేకపోయాము. మా పెద్ద బాబుకి అయితే 10th బోర్డ్ ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అందుకే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మేము పెట్టలేకపోయామండి. మా చిన్న బాబుకి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి, మా పెద్ద బాబు కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి. అందుకే ఈ రోజు నుంచి మేము మళ్ళీ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశామండి. ఇప్పటి నుండి రెగ్యులర్గా వస్తాయి వీడియోలు. ఇంకా మా ఇంట్లో అయితే లెంట్ ప్రేయర్ అవుతుంది. చక్కగా మా పాస్టర్ అయితే మెసేజ్ ఇస్తున్నాడు, మేమందరం చక్కగా శ్రద్ధతో వింటున్నామండి. అది కూడా ఒకసారి గమనించండి. హృదయ శుద్ధి గల వారు దేవుని చూచారు. మనము ఇంత స్నానం చేసి ఇంత స్ప్రే కొట్టుకొని పౌడర్ పూసుకొని మా చర్చి మెంబర్స్కి అందరికైతే మేము భోజనాలు ఏర్పాటు చేశామండి. చక్కగా వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. వాళ్ళకందరికీ మేము వడ్డిస్తున్నాము. మా పిల్లలు, నేను, మా వారందరం కలిసి వాళ్ళకు భోజనాలు మేము వడ్డిస్తున్నామండి. వాళ్ళు తిని మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. అదే రీతిగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.